హలో మై డియర్ ఫ్యూచర్ ఆఫీసర్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కై అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ చాలా డేంజరస్ టాపిక్, రీజనింగ్. అది చాలా ఈజీ కదా, దాన్ని డేంజరస్ అంటున్నారేంటి అని డౌట్ వస్తుందా? అక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు. ఎస్ఎస్సీలో మ్యాథ్స్ని చూసి భయపడేవాడు ఫెయిల్ అవ్వడు, కానీ రీజనింగ్ని చూసి లైట్ తీసుకునేవాడు పక్కా ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే రీజనింగ్ అనేది ఇప్పుడు పాతకాలం నాటి రీజనింగ్ కాదు. బేమ్ మారింది, ఏజెన్సీ మారింది, క్వశ్చన్ల తీరు మారింది. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం, అసలు ఈ వీడియో ఎందుకు చూడాలి? ఒక్క నిమిషం వినండి. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే 5 గేమ్ చేంజింగ్ పాయింట్స్ ఇవే. 1. ద 12-minute ఛాలెంజ్. టాపర్స్ రీజనింగ్ పేపర్ని 12 నుంచి 15 నిమిషాల్లో ఎలా ఫినిష్ చేస్తారు? మిగతా వాళ్ళు 25 నిమిషాలు ఎందుకు తీసుకుంటారు? ఆ సీక్రెట్ ఏంటి? 2. ఎడ్యుక్విటీ ఎఫెక్ట్. టీసీఎస్ పోయి కొత్త వెండర్ వచ్చాడు కదా, మరి రీజనింగ్లో కొత్తగా రాబోతున్న ఆ దయ్యం టాపిక్స్ ఏంటి? క్రిటికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్ని ఎలా ట్యాకిల్ చేయాలి? 3. హై వెయిటేజ్ వర్సెస్ లో వెయిటేజ్. ఏ టాపిక్స్ చదివి వెళ్తే 40 మార్కులు పక్కా వస్తాయి? ఏ టాపిక్స్ని లాస్ట్లో చదవాలి? 4. ది స్కిప్పింగ్ ఆర్ట్. ఎగ్జామ్లో మీ ఈగోని సాటిస్ఫై చేసుకోవాలా లేక జాబ్ కొట్టాలా? ఏ క్వశ్చన్ని వదిలేయాలో తెలియడమే అసలైన తెలివితేటలు. 5. రామ్ బాణం స్ట్రాటజీ. బిగినర్స్ నుంచి ప్రో లెవెల్ వరకు 2026 ఎగ్జామ్లో 50కి 50 మార్కులు కొట్టడానికి కావాల్సిన పక్కా రోడ్ మ్యాప్. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా? మరింకెందుకు లేట్, నోట్బుక్, పెన్ తీసుకోండి, చెవులు రిక్కించి వినండి, ఎందుకంటే ఒక్క నిమిషం. మీరు వీడియో వింటున్నారు, బాగుంది. కానీ రేపొద్దున ఎగ్జామ్లో రాగానే కన్ఫ్యూజ్ అవ్వకూడదు అంటే రివిజన్ ముఖ్యం. సాధారణ కోచింగ్ సెంటర్లలో మీకు లిస్ట్ ఇస్తారు, బట్టి పట్టమంటారు. కానీ స్కై అకాడమీలో మనమిచ్చే 4 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ గురించి మీకు తెలుసా? మైండ్ మ్యాప్ పీడిఎఫ్, మెమరీ హింట్స్ టేబుల్, ప్రింటబుల్ నోట్స్, సమరీ టేబుల్. పాత రికార్డెడ్ క్లాసులు విని టైం వేస్ట్ చేసుకోకండి. అప్డేటెడ్ కంటెంట్ కోసం స్కై అకాడమీ యాప్ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లింక్. ఎందుకంటే ఈ వీడియో మీ లైఫ్ని డిసైడ్ చేయబోతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు మన మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది స్టూడెంట్స్, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల పిల్లలు, రీజనింగ్ని స్టెప్సన్ లాగా చూస్తారు, అంటే చిన్నచూపు. అరే, రీజనింగ్ ఏముంది మామా, ఎగ్జామ్కి వారం ముందు చదివితే చాలు 40 మార్కులు వచ్చేస్తాయి అనుకుంటారు. నిజమే, 40 మార్కులు వస్తాయి, కాని జాబ్ రావాలంటే కావాల్సింది 40 మార్కులు కాదు, 50కి 50 మార్కులు. మీకు తెలుసా, 2024 టాపర్స్ లిస్టు తీసి చూడండి, వాళ్లందరికీ రీజనింగ్లో స్కోర్ 48 లేదా 50 ఉంటది. ఒక్క క్వశ్చన్ పోయినా మీ ర్యాంక్ పాతాళానికి పడిపోతది. పైగా ఇప్పుడు మ్యాథ్స్ వెయిటేజ్ ఎంత ఉందో రీజనింగ్ వెయిటేజ్ కూడా అంతే ఉంది మెయిన్స్లో. సో దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మీ గవర్నమెంట్ జాబ్ డ్రీమ్ని మర్చిపోవడమే. ఇప్పుడు నేను మీకు వెయిటేజ్ అనాలిసిస్ ఇస్తాను. రీజనింగ్లో అన్ని చాప్టర్లు ఒకేలా ఉండవు. కొన్ని జాక్పాట్ టాపిక్స్ ఉంటాయి, కొన్ని టైం వేస్ట్ టాపిక్స్ ఉంటాయి. నోట్ చేసుకోండి. మనం సిలబస్ని 3 భాగాలుగా, అంటే 3 పార్ట్స్గా విడగొడదాం. సెక్షన్ 1, హై ఈల్డ్ అండ్ మస్ట్ డూ టాపిక్స్. ఈ టాపిక్స్ నుంచి పేపర్లో దాదాపు 60% క్వశ్చన్లు వస్తాయి. వీటిని వదిలేస్తే ఎగ్జామ్ రాయడం వేస్ట్. నంబర్ 1, కోడింగ్ డీకోడింగ్. ఇది రీజనింగ్కి రారాజు. ప్రతి షిఫ్ట్లో మినిమం 3 నుంచి 4 క్వశ్చన్లు పక్కా. ఇందులో కూడా లెటర్ కోడింగ్, నంబర్ కోడింగ్ అని ఉంటాయి. ఇప్పుడు కొత్తగా చైనీస్ కోడింగ్ కూడా అడుగుతున్నారు. మీకు ఏ నుంచి జెడ్ వరకు నంబర్లు, అంటే పొజిషనల్ వాల్యూస్, నోటికి రావాలి. టీ అంటే 20, ఆర్ అంటే 18, ఇలా నిద్రలో అడిగినా చెప్పాలి. ఆపోజిట్ లెటర్స్ ఏ టు జెడ్, బి టు వై, సి టు ఎక్స్ తెలియాలి. ఇది రాకపోతే మీరు పెన్ కూడా పెట్టలేరు. నంబర్ 2, నంబర్ సిరీస్ అండ్ మిస్సింగ్ నంబర్స్. ఇది చాలామందికి చుక్కలు చూపించే టాపిక్. చూడడానికి చిన్నగా ఉంటాయి నంబర్లు, కానీ లాజిక్ దొరకదు. స్క్వేర్స్, క్యూబ్స్, ప్రైమ్ నంబర్ లాజిక్స్, డిఫరెన్స్ ఆఫ్ డిఫరెన్స్, ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలి. వెయిటేజ్ 2 to 3 క్వశ్చన్స్. నంబర్ 3, ఎనాలజీ అంటే పోలిక పరీక్ష. వర్డ్ ఎనాలజీ, నంబర్ ఎనాలజీ, లెటర్ ఎనాలజీ. ఇది కొంచెం జీకేతో కూడా లింక్ అయి ఉంటది. ఇండియా ఈస్టు ఢిల్లీ ఈస్టు యుఎస్ఏ ఈస్టు క్వశ్చన్ మార్క్ అని అడుగుతాడు. నంబర్ ఎనాలజీ అయితే ప్యూర్ మ్యాథ్స్ లాజిక్. వెయిటేజ్ 3 to 4 క్వశ్చన్స్. నంబర్ 4, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. గత 2 ఏళ్లుగా టీసీఎస్ దీనిమీద పగబట్టింది. ఒకప్పుడు 1 క్వశ్చన్ వచ్చేది, ఇప్పుడు 3 to 4 ఇస్తున్నారు.
ప్లస్ని ఇంటూ అనుకుంటే ఇంటూని మైనస్ అనుకుంటే అని పెద్ద ఈక్వేషన్ ఇస్తారు. దీన్ని బాడ్మాస్ రూల్ వాడి చెయ్యాలి. ఇది కష్టం కాదు, కానీ టైం టేకింగ్. దీన్ని ఫాస్ట్గా చేయడం ఎలాగో నేర్చుకోవాలి. ఇలాంటి ట్రిక్స్ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ మిమ్మల్ని రోజూ ప్రొద్దున్నే లేపి, ఒరే తమ్ముడు, ఈరోజు ఈ టాపిక్ చదివావా? రాత్రికి టెస్ట్ ఉంది, రెడీగా ఉండు అని అడిగేవాళ్ళెవరు? అందుకే స్కై అకాడమీ తీసుకొచ్చింది స్పెషల్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్. మా ప్రోగ్రామ్ స్పెషాలిటీ ఏంటంటే మార్నింగ్ మోటివేషన్ అండ్ షెడ్యూల్. ప్రొద్దున్నే టార్గెట్ ఇస్తాం. ర్యాండమ్ ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్. మధ్యాహ్నం సడన్ గా గ్రూప్లో ఒక క్వశ్చన్ పడుతుంది, బ్రెయిన్ షార్ప్ అవుతుంది. ఈవినింగ్ ఓరల్ టెస్ట్. సాయంత్రం నేనే స్వయంగా కాల్ చేసి అడుగుతా. భయం ఉంటేనే భక్తి ఉంటుంది, భక్తి ఉంటేనే రిజల్ట్ ఉంటుంది. మీకు ప్రాపర్ స్ట్రాంగ్ హోల్డ్ ప్రిపరేషన్ కావాలంటే వాట్సాప్ చేయండి 9491370061. సెక్షన్ 2 ఈజీ అండ్ బోనస్ టాపిక్స్. ఈజీ అండ్ బోనస్ మార్క్స్. ఇవి ఫ్రీ మార్కులు. వీటిలో ఒక్క మార్కు పోయినా మీరు పాపం చేసినట్టే. 1. నాన్ వెర్బల్ రీజనింగ్. మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్. ఈ క్వెశ్చన్లు చేయడానికి పెన్ కూడా అవసరం లేదు. జస్ట్ కళ్లతో చూసి ఆప్షన్ ఎలిమినేట్ చేయాలి. 10 సెకండ్స్లో ఆన్సర్ పెట్టాలి. వెయిటేజ్ 4 to 5 క్వెశ్చన్స్. 2. డైస్ అండ్ క్యూబ్స్. ఆపోజిట్ నంబర్ కనుక్కోవడం. చాలా సింపుల్ లాజిక్ ఉంటది. ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్లో మర్చిపోరు. వెయిటేజ్ 1 క్వెశ్చన్. 3. వెన్ డయాగ్రామ్స్. డాక్టర్లు, ఇంజనీర్లు, మనుషులు రిలేషన్ వెన్ బొమ్మ గీయాలి. చాలా ఈజీ. వెయిటేజ్ 1 క్వెశ్చన్. సెక్షన్ 3 క్రిటికల్ అండ్ ట్రిక్కీ టాపిక్స్. ఇక్కడే ఎడ్యుక్విటీ తన ప్రతాపం చూపించే ఛాన్స్ ఉంది. 1. సిలాజిజం. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్, ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ముఖ్యంగా పాజిబిలిటీ అంటే జరిగే అవకాశముంది అనే క్వెశ్చన్లు వస్తే తడబడతారు. దీనికి 150 మెథడ్ లేదా వెన్ డయాగ్రామ్ మెథడ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. వెయిటేజ్ 2 క్వెశ్చన్స్. 2. బ్లడ్ రిలేషన్స్. కోడెడ్ బ్లడ్ రిలేషన్స్ అంటే వాళ్ళ నాన్న ఇప్పుడు ట్రెండ్లో ఉంది. ఇది కొంచెం టైం తీసుకుంటది. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫ్యామిలీ ట్రీ గీయడం రావాలి. 3. క్రిటికల్ రీజనింగ్. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్, ఆర్గ్యుమెంట్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్. కొత్త ఏజెన్సీ వచ్చింది కాబట్టి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లాగా ఇలాంటి క్వెశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంది. వీటిని నెగ్లెక్ట్ చేయకండి. వీటికి ఆన్సర్ మన ఆలోచనా విధానం, థాట్ ప్రాసెస్ మీద ఆధారపడుంటది. ఇప్పుడు రీసోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్లో వందల పుస్తకాలున్నాయి. కిరణ్ అని, పినాకిల్ అని, రాకేష్ యాదవ్ అని. ఏది కొనాలి? ఫ్రెండ్స్, మీరు 2026 కోసం ప్రిపేర్ అవుతున్నారు. పాతకాలంనాటి పుస్తకాలు పనికిరావు. మీ టేబుల్ మీద ఉండాల్సింది ఒకే ఒక్క అస్త్రం, ప్రీవియస్ ఇయర్ క్వెశ్చన్స్, పీవైక్యూ. గత 4-5 అంటే 2020-2025 జరిగిన సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్ పేపర్లన్నీ సాల్వ్ చేయాలి. ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్, పినాకిల్ లేదా కిరణ్ లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి. అందులో చాప్టర్ వైజ్ క్వెశ్చన్లుంటాయి. అంతే తప్ప ఆర్ఎస్ అగర్వాల్ లాంటి లావు పుస్తకాలు ఇప్పుడు సీజీఎల్కి అవసరం లేదు. ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. కోచింగ్ అవసరమా? రీజనింగ్కి సపరేట్గా ₹1000 పెట్టి కోచింగ్ తీసుకోవాల్సిన పనిలేదు. మీకు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే, ఉదాహరణకి క్యాలెండర్ అర్థం కాలేదనుకోండి, యూట్యూబ్లో కొట్టండి. మన స్కై అకాడమీలోని బోల్డ్ వీడియోలుంటాయి. లేదా మీకు నచ్చిన టీచర్ వీడియో చూడండి, కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వెశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. అంతే, సింపుల్. కానీ సిలోజిజం, కౌంటింగ్ ఫిగర్స్, సిరీస్ లాంటి టాపిక్స్కి మాత్రం మంచి గైడెన్స్ ఉంటే టైం సేవ్ అవుతుంది. ఇప్పుడొక సీక్రెట్ చెప్తా వినండి. చాలామంది బిగినర్స్ చేసే తప్పేంటంటే రీజనింగ్ సిలబస్ని కూడా మ్యాథ్స్ లాగా నెలల తరబడి చదువుతారు. ఈరోజు కోడింగ్ డీకోడింగ్ స్టార్ట్ చేసా, 3 రోజులు ఇదే చేస్తా అంటారు. అవసరం లేదు భయ్యా. రీజనింగ్ సిలబస్ని మ్యాక్సిమం 20 to 30 డేస్లో కంప్లీట్ చేయాలి. రోజుకి 1 అవర్ కాన్సెప్ట్ క్లాస్, 1 అవర్ ప్రాక్టీస్, అంతే. ఎక్కువ టైం మ్యాథ్స్కి, జీకేకి ఇవ్వండి. రీజనింగ్ని స్మార్ట్గా లేపేయాలి. ఎడ్యుక్విటీ అలర్ట్. కొత్త వెండర్ కాబట్టి కొన్ని సర్ప్రైజులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1. ఇన్పుట్, అవుట్పుట్. ఇది ఇంతకుముందు బ్యాంకింగ్లో వచ్చేది, ఎస్ఎస్సీలో లేదు. కానీ ఇప్పుడు మెయిన్స్లో అడిగే ఛాన్సుంది. సో బేసిక్స్ నేర్చుకుని ఉండటం మంచిది. 2. డేటా సఫిషియన్సీ. ఇది కూడా టైం వేస్ట్ చేసే టాపిక్. ఒక క్వెశ్చన్ ఇచ్చి దానికి ఆన్సర్ చేయడానికి కింద ఇచ్చిన 2 స్టేట్మెంట్లు సరిపోతాయా లేదా అని అడుగుతాడు. వీటికి భయపడాల్సిన పనిలేదు. మన సిలబస్ అదే, లాజిక్ అదే. కాకపోతే క్వెశ్చన్ అడిగే విధానం మారుతుంది. మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యుంటే చాలు. సో
పార్ట్ 1లో మనం ఏం నేర్చుకున్నాం? రీజనింగ్ ఈజీనే, కానీ 50/50 కొట్టడం కష్టం. వెయిటేజ్ ప్రకారం చదవాలి. పీవైక్యూ బుక్స్ మాత్రమే వాడాలి. కొత్త టాపిక్స్ మీద ఒక కన్నేసుంచాలి. అయితే సిలబస్ అయిపోతే సరిపోతుందా? నాకు రీజనింగ్ వచ్చు, నేను అన్ని లెక్కలు చేస్తా, కానీ ఎగ్జామ్లో నాకు 30 నిమిషాలు పట్టింది. ఉపయోగం ఉందా? 0. మీకు రీజనింగ్ రావడమే కాదు, అది 15 నిమిషాల్లో చేయడం రావాలి. అదెలా సాధ్యం? టాపర్స్ ఏ ట్రిక్స్ వాడతారు? ఎగ్జామ్ హాల్లో ఏ క్వశ్చన్ని స్కిప్ చేయాలి? మాక్ టెస్ట్లో మార్కులు పెరగాలంటే ఏం చేయాలి? డైలీ టైం టేబుల్లో రీజనింగ్ని ఎలా ఫిట్ చేయాలి? ఇవన్నీ మనం ఎప్పుడు డిస్కస్ చేద్దాం. 1. 30 సెకండ్ రూల్. రీజనింగ్లో కొన్ని ట్రాప్ క్వశ్చన్స్ ఉంటాయి, ముఖ్యంగా నంబర్ సిరీస్, మిస్సింగ్ నంబర్స్, కోడింగ్ డీకోడింగ్లో. ఎగ్జామినర్ కావాలనే ఒక వింత లాజిక్ ఇస్తాడు. ఉదాహరణకి, మీరు లాజిక్ వెతుకుతూ ఉంటారు. స్క్వేర్ చేద్దామా, క్యూబ్ చేద్దామా, ఇంటూ చేద్దామా? ఫ్రెండ్స్, ఇక్కడే మీ ఈగో అడ్డొస్తది. నేను రీజనింగ్ తోపుని, ఈ చిన్న లెక్క నాకు రాదా అని అక్కడే కూర్చుంటారు. 2 నిమిషాలు గడిచిపోతాయి, ఆన్సర్ రాదు, టెన్షన్ పెరుగుతది. దీనికి ఒకటే సొల్యూషన్, 30 సెకండ్ల రూల్. క్వశ్చన్ చూడండి, ట్రై చేయండి. 30 సెకండ్లలోపు మీ బుర్రలో లైట్ వెలిగిందా అంటే లాజిక్ దొరికిందా? అయితే సాల్వ్ చేయండి. 30 సెకండ్లైనా లాజిక్ దొరకలేదా? అయితే మార్క్ ఫర్ రివ్యూ కొట్టి స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. గుర్తుపెట్టుకోండి, ఆ ఒక్క క్వశ్చన్ చేస్తే మీకు 2 మార్కులే వస్తాయి. లాస్ట్లో ఉన్న ఈజీ క్వశ్చన్ చేసినా 2 మార్కులే వస్తాయి. కానీ ఆ ఒక్క క్వశ్చన్ దగ్గర మీరు ఆగిపోతే లాస్ట్లో ఉన్న 5 ఈజీ క్వశ్చన్లు చేసే టైంని మీరు చంపేసినట్టే. సో, వదిలేయడం అంటే స్కిప్పింగ్ కూడా ఒక స్ట్రాటజీనే. లాస్ట్లో టైం మిగిల్తే అప్పుడు వచ్చి దానంతు చూడండి. 2. ఆప్షన్ ఎలిమినేషన్. నాన్ వర్బల్ రీజనింగ్ అంటే బొమ్మల గురించి పార్ట్ 1లో చెప్పా కదా, మిర్రర్ ఇమేజ్, పేపర్ కటింగ్ లాంటివి. వీటికి పెన్ను పెట్టకండి ప్లీజ్. స్క్రీన్ మీద క్వశ్చన్ చూడండి, ఆప్షన్స్ చూడండి. అరే, ఆప్షన్ ఏలో తోక పైకుంది, కానీ క్వశ్చన్లో కిందకుంది, సో ఏ కాదు. ఆప్షన్ బీలో సర్కిల్ మిస్ అయింది, సో బీ కాదు. ఇలా తప్పు ఆప్షన్లని తీసేయండి, ఎలిమినేట్ చేయండి. మిగిలిందే ఆన్సర్. దీనికి మాక్సిమం 5 నుంచి 10 సెకండ్లు పట్టాలి. అంతకంటే ఎక్కువ టైం ఇస్తున్నారంటే మీరు కాంపిటీషన్లో వెనకబడిపోతున్నట్టే. 3. మాక్ టెస్ట్ స్ట్రాటజీ. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ప్రాక్టీస్ ఎలా చేయాలి? 2026 ఎగ్జామ్ కోసం మీకు కావాల్సింది ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్ కాదు, సెక్షనల్ మాక్ టెస్ట్. టెక్స్ట్ బుక్ గానీ, ఆలివ్ బోర్డ్ గానీ ఏదో ఒక యాప్ తీసుకోండి. అందులో ఎస్ఎస్సి సిజిఎల్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ మాక్స్ అని ఉంటాయి. రోజుకి ఒక్క మాక్ టెస్ట్ అంటే 25 క్వశ్చన్స్ 20 మినిట్స్ టైం లిమిట్ పెట్టుకుని రాయాల్సిందే. ఇది బ్రష్ చేసుకోవడం లాంటిది. రోజూ ఎలా అయితే బ్రష్ చేస్తామో రోజూ ఒక రీజనింగ్ సెట్ కొట్టాల్సిందే. మాక్ టెస్ట్ రాశాక స్కోర్ చూసుకుని సంకలు గుద్దుకోవడం కాదు, ఎనాలిసిస్ చెయ్యాలి. మీకు 40 మార్కులు వచ్చాయనుకోండి, పోయిన ఆ 10 మార్కులు ఎక్కడ పోయాయి? 1. సిల్లీ మిస్టేక్. ఇన్కరెక్ట్ అని అడిగితే కరెక్ట్ అని పెట్టారా? 2. కాన్సెప్ట్ తెలియదా? క్యాలెండర్లో ఆడ్ డేస్ క్యాలిక్యులేషన్ తప్పు చేశారా? 3. టైం వేస్ట్. ఒక క్వశ్చన్కి 3 నిమిషాలు తీసుకున్నారా? దీనికోసం ఒక లాజిక్ నోట్బుక్ పెట్టండి. నంబర్ సిరీస్లో, ఎనాలజీలో, కోడింగ్ డీకోడింగ్లో మీరు మాక్ టెస్ట్లో చూసిన కొత్త కొత్త లాజిక్స్ అన్నీ అందులో రాసుకోండి. ఉదాహరణకి, క్యూమ్ అనే లాజిక్ మీకు ఎగ్జామ్లో తట్టలేదు, సొల్యూషన్ చూశాక తెలిసింది. వెంటనే ఆ నోట్బుక్లో రాసేయండి. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఈ నోట్బుక్ ఒక్కటి చూసుకుంటే చాలు, 100 లాజిక్స్ మీ చేతిలో ఉంటాయి. 4. ఎడ్యుక్విటీ స్పెషల్. కొత్త వెండార్ కాబట్టి పేపర్ కొంచెం లెంతీగా వచ్చే ఛాన్స్ ఉంది. దీనికోసం మీరు క్రిటికల్ రీజనింగ్ మీద ఫోకస్ పెట్టాలి. స్టేట్మెంట్, అజంప్షన్స్, కన్క్లూజన్స్ వీటిని చదవడానికి టైం పడుతుంది, సో మీ రీడింగ్ స్పీడ్ పెంచుకోండి. అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే బోర్డ్ మాస్. ఇవి చూడడానికి ఈజీగా ఉంటాయి, కానీ ఏ ఆప్షన్ కరెక్ట్ అని అడిగి 4 పెద్ద పెద్ద ఈక్వేషన్లు ఇస్తాడు. 4 చెక్ చేయాలి. దీనికి ట్రిక్ ఏంటంటే డివిజన్ రూల్. ఉదాహరణకి =14/5 అని ఉందనుకోండి, 14 అనేది 5తో పోదు కదా, సో ఆ ఆప్షన్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఆన్సర్ ఇంటీజర్ అయితే. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వాడి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయాలి. 5. 90-డే పక్కా ప్లాన్. బిగినర్స్ అయినా రిపీటర్స్ అయినా ఈ 90-డే ప్లాన్ ఫాలో అవ్వండి. మొదటి 30 రోజులు. మంత్ 1 కాన్సెప్ట్ బిల్డింగ్. సిలబస్ కంప్లీట్ చేయండి. రోజుకి 1 గంట కాన్సెప్ట్ వీడియో చూడండి. ముఖ్యంగా క్యాలెండర్, క్లాక్, డైస్, కౌంటింగ్ ఫిగర్స్, సిలాజిజం ఈ టాపిక్స్కి వీడియోలు తప్పనిసరి. మిగతా వాటికి డైరెక్ట్ ప్రాక్టీస్ సరిపోతుంది. ఈ నెలలో మీరు టేబుల్స్, స్క్వేర్స్ 1 to 50, క్యూబ్స్ 1 to 30,
ఆల్ఫబెట్ నంబర్స్ A to Z బట్టి కొట్టాలి. 230 రోజులు మంత్ 2 సెక్షనల్ మార్క్స్. ఇప్పుడు సిలబస్ పక్కన పెట్టండి. రోజుకి 2 సెక్షనల్ మాక్ టెస్ట్లు రాయండి. ఉదయం 1, సాయంత్రం 1. మీ స్కోర్ 35 నుంచి 45కి పెరగాలి. మీ లాజిక్ నోట్బుక్ని నింపడం స్టార్ట్ చేయండి. 330 రోజులు మంత్ 3 స్పీడ్ అండ్ యాక్యురసీ. ఇప్పుడు మీ టార్గెట్ మార్కులు కాదు, టైం. స్టాప్ వాచ్ పెట్టుకోండి. 15 నిమిషాల్లో పేపర్ అయిపోవాలి. అవ్వకపోతే ఎక్కడ లేట్ అవుతోందో చెక్ చేసుకోండి. ఈ టైంలో మీరు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ మాక్ టెస్ట్లతో పాటు రీజనింగ్ని బ్యాలెన్స్ చేయాలి. ఫైనల్గా ఒక్క మాట. ఫ్రెండ్స్, రీజనింగ్ అనేది ఒక గేమింగ్ యాప్ లాంటిది. ఎంత ఆడితే అంత స్కోర్ పెరుగుతుంది. దీన్ని సబ్జెక్ట్లా చూడకండి. బోర్ కొట్టినప్పుడు, చదవాలనిపించినప్పుడు రీజనింగ్ టెస్ట్ రాయండి. మూడ్ ఫ్రెష్ అవుతుంది, మార్కులొస్తాయి. 2026లో మీ చేతిలో జాబ్ ఉండాలంటే రీజనింగ్లో 50/50 రావడం ఆప్షన్ కాదు, అది కంపల్సరీ. ఒక్క మార్కు తగ్గినా మీ డ్రీమ్ పోస్ట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ పోస్ట్ చేజారిపోయి ట్యాక్స్ అసిస్టెంట్ పోస్ట్ వస్తది, లేదా లిస్ట్లో పేరే ఉండకపోవచ్చు. ఆ రిస్క్ తీసుకోవద్దు. స్కై అకాడమీ స్టూడెంట్స్ ఎప్పుడూ టాపర్స్ లాగే ఆలోచించాలి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బుక్ పిన్నాకిల్ లేదా కిరణ్ ఆర్డర్ పెట్టండి. రోజుకి ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ రాయండి. 15 మినిట్స్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, పర్టిక్యులర్ టాపిక్ మీద వీడియో కావాలంటే కామెంట్ చేయండి. మనం కలిసి ఈ జర్నీని పూర్తి చేద్దాం. 2026 మనదే. ఆల్ ద బెస్ట్ ఛాంపియన్స్. లెట్స్ క్రాక్ ఇట్. జై హింద్.